హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కాజు మసాలా ఎలా చేయాలో చూద్దాం. ఇది రోటీస్లో కానీ నాన్స్లో కానీ లేదంటే ఇలా పూరీల్లో కానీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఎలా చేయాలో ఆ ప్రాసెస్ చూద్దాం. ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు కొన్ని కాజు తీసుకుని ఇవి కొంచెం దోరగా వేయించుకోవాలి. తరువాత కొద్దిగా పనీర్ తీసుకుని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకుని ఇవి కూడా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక టమాటో, అలాగే కొంచెం అల్లము వెల్లుల్లి, అలాగే కొన్ని జీడిపప్పులు అన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయలు పూర్తిగా పచ్చివాసన పోయేంత వరకు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఇవన్నీ తీసుకుని మెత్తగా ప్యూరీలాగా చేసుకోవాలి. ఇప్పుడు వేరొక బాండి పెట్టుకుని కొద్దిగా బటర్ వేసుకోవాలి. బటర్ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ ప్యూరీని వేసుకుని ఇదంతా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు, ఉప్పు, కారం, అలాగే నేను కొంచెం ధనియాలు, జీలకర్ర వేయించి గ్రైండ్ చేశానండి. ఆ పౌడర్ కూడా ఒక స్పూన్ వేస్తున్నాను. మనం ముందుగా వేయించుకున్న పనీర్ పీసెస్ కూడా వేయాలి. తరువాత కొద్దిగా కొత్తిమీర వేయాలి. ఈ కాజు కూడా ఇప్పుడు ఇందులో వేయాలి. ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేయాలి. తరువాత కొద్దిగా కసూరి మేథి ఇలా క్రష్ చేసి అది కూడా ఇందులో వేయాలి. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని డిష్ అవుట్ చేసేసుకోవచ్చు. ఇంతే, కాజు మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు బెల్ అనే సింబల్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని కనుక క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. ఓకే.